వాక్యము ఈ వాక్యం శరీర సంబంధమైనది కాదు. వాక్యము సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధం, లేకపోతే పరలోక సంబంధం. ఆత్మను నివసించే మహాలోకానికి వెళ్ళాలి. మనం నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవ సంబంధమైన వాక్యానికి ఎక్కువగా చోటు ఇవ్వాలి. కనుక ఏదో ఒక ఆదివారం వాక్యం వినటం కాదు, కానీ ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో ఒక భాగంగా ఎక్కడ ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసినా, ఎక్కడ బైబిల్ తరగతులు ప్రారంభించి కొంచెం ముందుకు జరగండి. దేవుని పిల్లలారా, సత్యముతో దేవుని ఆరాధించడం అంటే వాక్యానికి దేవులుగా వాక్యాన్ని ప్రేమించడం, వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరించడం. ఎప్పుడైతే మన జీవితంలో సాగుతుందో నెరవేరుస్తామో అప్పుడు మన వాక్యంలో ఉన్న సారం మనిషిని ధైర్యపరుస్తుంది. వాక్యంలో ఉన్న మనిషిని సమాధానపరుస్తుంది. వాక్యంలో ఉండేటువంటి లోక
కానీ మనము ఎవరము అనే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనండి. దేవుని పిల్లలారా, సువార్త అనేది చెబితేనే కాదు, వారి ఎదుట మనం వెలుగు ప్రకాశింప ఇవన్నీ మనలో క్రియలు జరుగుతున్నాయి. రెండవ అధ్యాయం 2:16. రెండవ అధ్యాయం, అన్ని జనము మధ్య ఏ జనము ముందుగా యేసు ఇదిగో మనుష్యుడు ఈ పరలోకము వారి మధ్య ఆ జనము మధ్య మీరు జీవవాక్యము విన్నారు. ఇదిగో వీళ్ళు వాక్యాన్ని వింటారు, ఇదిగో వీళ్ళు మీటింగ్స్ అనగానే అందరూ వారి వారి పరిధిలో వాళ్ళు పనిచేస్తారు అని ఇతరులు చెప్పుకునేలాగా
మిగిలిన ప్రజలు, ప్రభువుకు దూరంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకునేలాగా మన తీరు, మన విధానం ఏమైనా ఉందా, మారిందా? అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడుచున్నారు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఆయనేమో మన గురించి ముందుగానే మీరు వెలుగు అని కనబడుచున్నారు అని చెప్పాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. వాక్యం ప్రకటించేవాడు, వాక్యాన్ని వినేవాళ్ళు, వాక్యాన్ని పాటించేవారు, వాక్యాన్ని వెదజల్లేవారు, వాక్యాన్ని విస్తరింపజేసే వాళ్ళు ఏమండి లోకానికి ప్రత్యేకంగా కనబడతారండి. ప్రత్యేకంగా కనబడతారు. అట్టి జనము మధ్య మనం ఉన్నాము గనక ఆ జనమును దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? అటువంటి జనాన్ని ఏమన్నాడు? ఎందుకంటే వాళ్ళు ఇంకా రాలేదు. అలాంటి జనాన్ని వాళ్ళ మధ్య నువ్వు వెలుగుగా ఉండాలి. కానీ వాళ్ళని ఏమన్నాడు అని అంటే అపోస్తల కార్యాల్లో చెప్తున్నాడు. అక్కడ 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక దినములైన అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు అనగా అంటే వెలుగై ఉన్న మీరు, మీలో వెలుగింపజేస్తున్నటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో, వెలుగుగా ఉన్న మీరు అని మనల్ని ఏమంటే నొక్కి చెప్తున్నాడు సపరేట్గా. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. దేవుని పిల్లలైన వారందరూ అనగా మనం బైబిల్ అనగానే మొదటి శతాబ్దంలో ఏదో వాళ్ళు మాట్లాడారు, అప్పుడున్న జనాలకు మాట్లాడారు అని అనుకోవద్దండి. బైబిల్ ఎంతకాలం పట్టిందో తెలుసా ఏమండి? బైబిల్ రాయటానికి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే 365 రోజులలో బైబిల్ రాశాడండి, చేతితో, హ్యాండ్ రైటింగ్. హోంవర్క్ రాస్తాం కదా, 365 రోజులు ఒక వ్యక్తి రాశాడు ఒక నోట్బుక్లో. సుమారుగా ఎన్ని నోట్బుక్లో పెట్టాడు. మరి ఆ బైబిల్ అంతా కూడా రాయాలి అంటే ఎన్ని నోట్బుక్లు కావాలి, ఎంత సమయం వెచ్చించాలి. కానీ సంవత్సరం పట్టిందంట అతనికి రాయటానికి, హ్యాండ్ రైటింగ్, చేతితో రాశాడు. కానీ బైబిలు పూర్తి కావడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో, దేవుని సహాయంతో రాసిన ఈ ప్రవక్తలకు కానీ, దైవజనులకు కానీ, రాజులకు కానీ ఏమండి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు రాశారో తెలుసా? 1600 సంవత్సరాలు పట్టింది. ఒక సంవత్సరం కాదు, 16 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు, 1600 సంవత్సరాలట. అదేంటండి, ఒక వ్యక్తి రాయటానికి ఒక సంవత్సరంలో హ్యాండ్ రైటింగ్తో సంవత్సరంలో పూర్తి చేసిన అతను, మరి వీళ్ళకెందుకు 1600 సంవత్సరాలు పట్టింది? మీకు అర్థమవుతుందో లేదో? కనుక రాసిన వారు 40 మంది పైన. అర్థమవుతుందా మీకు? వాళ్ళకి ఒకరంటే ఒకరు టచింగ్లో లేరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సాక్షి పేపర్లో విలేకరులు ఉంటారు, వాళ్ళు వెళ్తారు, ఒక్కొక్కరు ఒక చోటుకు వెళ్తారు, ఒక్కొక్కరు ఒక న్యూస్ తీసుకొస్తారు. ఆ రోజుకు సంబంధించి అందరూ ఆ న్యూస్ని అంతా కూడా ఒక పేపర్లో క్రోడీకరిస్తారు. ఏమండి, ఒకడు రాసుకొచ్చింది ఇంకొక దానికి సంబంధమే ఉండదు. బిట్లు రాస్తారు ఇలా, ఏమండి, సర్కిల్ చేసి స్క్వేర్గా సర్కిల్ చేసి అతను తీసుకొచ్చిన రిపోర్టును అక్కడ రాస్తారు. మిగిలిన వాడు ఇంకా మిగిలిన దాంట్లో రాస్తాడు, ఇంకా మిగిలిన దాంట్లో ఇంకొకటి మాట రాస్తాడు. అంటే అనేక మంది, ఎంతమంది అయితే ఈ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి రాస్తారు. ఒకదానికి సంబంధమే ఉండదు. వాడు ఒక న్యూస్ తీసుకొస్తే ఇంకొకటి ఇంకో న్యూస్ తీసుకొస్తాడు, ఇంకొకటి ఇంకో న్యూస్ తీసుకొచ్చి ఉంటాడు, ఇంకొకటి ఇంకో న్యూస్ తీసుకొస్తాడు. ఏమండి, అలా న్యూస్ తీసుకొచ్చి అంతా కూడా వార్తా పత్రికల్లో, ఒక పత్రికలో రాస్తుంటాడు. దేవుని పిల్లలారా, అంటే దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఒక పేపర్ ఉంటుంది. రాష్ట్రానికి ఏమండి
ఒక పేపర్ ఉంటుంది. తర్వాత స్పెషల్, కర్నూలు స్పెషల్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఉంటుంది. మరి మ్యాగజైన్లు వస్తాయి అప్పుడప్పుడు, ఆదివారాల పూట మ్యాగజైన్లు, దాంట్లో ప్రత్యేక స్టోరీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇవన్నీ చూడండి, ఒకటి తెచ్చిన న్యూస్, ఒకటి రాసినటువంటి న్యూస్కు ఇంకొకటి రాసిన న్యూస్కు సంబంధమే ఉండదండి, సంబంధమే ఉండదు. కానీ వీళ్ళు కూడా ఈ 40 మంది కూడానండి ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళు, ఒకరంటే ఒకరికి సంబంధం లేదు. కేవలం ఒక అపోస్తలులు ఏమండి, తర్వాత అపోస్తలుడైన పౌలు, వీళ్ళు మాత్రం జస్ట్ దగ్గర కొంచెం కనెక్టింగ్లో ఉన్నారు. ఇంకా మిగిలిన రాజులు కానీ మిగిలిన ప్రవక్తలు కానీ వారికి అసలు ఒకరంటే ఒక సంబంధమే ఉండదు. కానీ 66 పుస్తకాల గ్రంథాన్ని 1600 సంవత్సరాల కాలం పట్టడానికి కారణం ఏంటి అంటే, పరిపూర్ణ సమాచారం తీసుకొని వచ్చి రాసేంత వరకు పట్టిన కాలమే ఈ 1600 సంవత్సరాలు. అర్థమైందా? అందుకే ఇప్పుడు బైబిల్ అంతా కూడా పరిపూర్ణం చేయబడింది. దేవుడు ఏది కూడా రహస్యంగా ఉంచలేదు. ప్రకృతి గురించి కానీ, మానవ జీవితం గురించి కానీ, జంతుజాలం గురించి కానీ, ఏమండి వృక్షాల గురించి కానీ, అడవుల గురించి కానీ, సముద్రాల గురించి కానీ, ఆకాశం గురించి కానీ, ఆకాశంలో ఉండేటువంటి ఈ నక్షత్రాలు, గ్రహాల గురించి కానీ, దేని గురించి అయినా కూడా రహస్యంగా దేవుడు ఉంచలేదు. నా పిల్లలకు అన్ని తెలియాలి, నా పిల్లలకు తెలిసిపోవాలి, నా పిల్లలకు తెలిసిపోవాలి. పరలోకంలో ఏం జరుగుతుందో నా పిల్లలకు తెలిసిపోవాలి. ఒకవేళ వాళ్ళు లోకానుసారంగా బ్రతికి నరకానికి వెళితే అక్కడ ఏం జరుగుతుందో నా పిల్లలకు తెలియాలి. ఏమండి మరి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది నా పిల్లలకు తెలియాలి. నరకంలో యాతన ఉంటుంది, ధనవంతుడి సందర్భం తీసుకొచ్చి రాశాడు, నా పిల్లలకు తెలియాలి. శాంతికరమైన సమాధాన మరి ఏమండి ఆ పరదేశంలో ఉండేటువంటి అబ్రహాము గారు సమాధానంతో అక్కడ ఉన్నాడు. ఆయన రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. మిగిలిన ప్రవక్తలు ఉన్నారు, చనిపోయిన వారందరూ కూడా ఇదిగో పరదేశంలో ఉన్నారు. ఈ విషయం నా పిల్లలకు తెలియాలి అన్నాక, మీరెవరంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. కారణం మీరు ఏర్పరచబడిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి, తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలారా. 10వ వచనం, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని అన్న. చూడండి దేవుడి పిల్లలు, మీరు ఏర్పరచబడిన వారు రక్షణ పొందవలనని. అంటే ఇప్పుడు రక్షణ పొందేది ఎవరు? రక్షణ పొందేది ఎవరు చెప్పండి? రక్షణ పొందేది ఎవరు అంటే నమ్మిన వారు రక్షణ పొందుతారు. చూడలేదు కదండి, యేసు ప్రభువు పుట్టాడని తెలియదు, యేసు ప్రభువు మరి మన కోసం మరణించాడని తెలియదు, సమాధి చేయబడ్డాడని తెలియదు. తిరిగి మూడో రోజు ఏమంటే మనందరికీ కూడా ఆదర్శంగా ముందుగానే ప్రతిఫలం మొదటి ఫలముగా, ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి మనందరికీ మాదిరిగా ఉండి వెళ్ళిపోయాడు అన్న సంగతి మనకు తెలియదు. మరి ఎందుకు కూర్చున్నాం ఆయన మాటను వినడానికి? ఎందుకు కూడి వచ్చాము ఎక్కడెక్కడి నుంచో? ఎందుకు ఆయన వాక్యం ఇంతసేపు మరి కూర్చొని వినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటో తెలుసా? మనం నమ్మాము. నమ్మిన వారిని ఏర్పరచబడిన వారు అన్నాడు, ప్రత్యేకింపబడిన వారు అన్నారు. ఏమండి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ఉండండి అన్నాడు. ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు అని అంటే, దేవుని పని అనగానే మన పని ఆపేసుకుంటాం. అర్థమవుతుందా? ఏర్పరచబడిన వారు దేవుని పని అనగానే మన పని ఆపేసుకుంటాం. ఎందుకంటే మొదటి శతాబ్దంలో వాళ్ళు అదే చేశారండి విశ్వాసులు.
నాకున్నా లేకున్నా దేవుని పని ముందు జరగాలి, మిగిలితే నాకి. మనమేమనుకుంటాము ఏమంటే ఒక సినిమాలో ఉందండి, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, ఏమండి అక్కడక్కడ అడుక్కొని వచ్చి పైన ఎగిరేసి పైన ఆగిపోతే పైన ఆగిపోతే దేవుడికి అన్ని కింద పడ్డాయి అనుకోండి, ఏదో చిల్లరో చిత్తుకో నాకి అని అంటాడు చూడ ఒకడు. ఏమండి అలా ఎగిరేసినప్పుడు అన్నీ మరి పైన ఆగుతాయా? మరి ఏం తెలియండి. సేమ్ అదే మనం కూడా మిగిలితే దేవునికి, మనం కూడా దేవునికి ముందు ఇవ్వాలి. దేవునికి ఇచ్చి ప్రతిఫలము పొందువాడు ఎవడు అని వాక్యం చెబుతున్నా ఆయనకి కదా ముందు ఇవ్వాల్సింది అనే మాట, ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? దేవుని పిల్లలకు ఆలోచించండి. ఆయన పని కోసం ఇవ్వాలి. సేవకులు బ్రతకడానికి కాదు ఇవ్వాల్సింది, సేవకుడు బాగుపడటానికి కాదు ఇవ్వాల్సింది, సేవకుడు చేసే పని కొరకు ఇవ్వాలి. మనకు ఆత్మను రక్షించే పనిలో అతడు ఉన్నాడు అంటే అతనికి సహకరిస్తే సహకారం అందించిన వారికి ఏమండి అవకాశం, సహకారం అందించిన వారికి పరలోకానికి అవకాశం దేవుడిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మీరు వాక్యం చెప్పినట్టే, వాక్యం నేను చెప్పినంత మాత్రాన మీరు సహకరించారు కదా, అలా వాక్యం చెప్పడానికి మీ యొక్క సహకారం తీసుకున్నాను కనుక ఇదిగో మిగిలిన 10 మందికి నేను వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారి ఆత్మల గురించి బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఆ బాధ్యతలో మీరు కూడా పాలి భాగస్థులుగా ఉండాలి అని అంటే ముందు ఇదిగో దేవుని పని కొరకు నీ శ్రమశక్తిని ఇస్తావా, నీ కష్టార్జితాన్ని ఇస్తావా, నీ ఆలోచనని ఇస్తావా? ఏమండి ఏది ఇవ్వగలవు? మనకి ఏది ఉంది స్తోమత, మన శక్తి ఏది ఉంది, అది చెయ్యడానికి ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి దేవుని పిల్లలారా. ఎందుకంటే మీరు ఏర్పరచబడిన వారు మీ క్రియలను బట్టి, మనుషులు మీ క్రియలను బట్టి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి అని అంటే ఇది మన క్రియలేది, మన క్రియలే ప్రేమన దేవుని పిల్లలారా. అది అతనికి సంబంధించినదిలే, వాక్యం చెప్పేది ఆయనదిలే, వాక్యం చెప్పేది ఆయనదే. వాక్యం చెప్పాలి అంటే ముందు ప్రేమన దేవుని పిల్లలారా, మరి ఎల్లపరారి కుటుంబం అంతా కూడానండి, మేము వచ్చేసరికి అండి మైక్ సిద్ధపరుస్తారు, బెంచ్ సిద్ధపరుస్తారు, ఇంటిని శుభ్రపరుస్తారు. ఏమండి అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారనమాట, నేను వచ్చిన తర్వాత వాక్యం, అంతకంటే ముందు పని జరగాలి. నా ఎంత నేను ఇక్కడ వచ్చి వాక్యం చెప్తానంటే ఎలా కుదురుతుందా? ఇంతమందికి వాక్యం వినిపించాలి అంటే ముందు వాళ్ళు సిద్ధపరచాలి కదా. అంటే ముందు వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు, వాళ్ళు కూడా వాక్య భాగంలో ఆ పరిచర్యలో వాళ్ళు కూడా భాగస్థులు. వాళ్ళే కాదు, ఎవరైతే ఇలా సహకరిస్తారో వాళ్ళందరూ భాగస్థులు. ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లలు, ఎందుకంటే ఏర్పరచబడిన వారు మనల్ని ప్రత్యేకించి దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఏమండి చూద్దాం, బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి దేవుని పిల్లలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన యేసు ప్రభు వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఆయన వెలుగును ప్రసరింపజేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన వంశమును, దేవుని కుటుంబం, దేవుని వంశం మనము, రాజులైన యాజక సమూహం మనము, పరిశుద్ధ జనం మనము, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నాము అన్నాడు. చూడండి, ఏర్పరచబడిన ప్రజలు.
ఆలోచించండి దేవుని పిల్లలారా. రోగం వచ్చిందని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. తినటానికి తిండి లేదని అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కట్టుకోవడానికి బట్ట లేదని మరి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న ఇందులోనే దేవుణ్ణి మహిమపరచబడే, ఆయనను మహిమపరిచే క్రియల్లో మనం ఉన్నాము అని అంటే ఏమండి, ఏది లేకపోయినా మనకు దేవుడు ఉన్నాడు అన్న ధైర్యంతో మనం ముందుకెళ్తుంటే దేవుని పిల్లలారా, ఆయన సహకారం సహాయం ఎప్పుడు మనకు ఉంటుంది. కారణం, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. రాజులు అన్నాడు మనల్ని. రాజులు అంటే కోట ఉండాలి, రౌతులు ఉండాలి, గుర్రాలు ఉండాలి, సైన్యం ఉండాలి, మంత్రివర్గం ఉండాలి, ధనం ఉండాలి, అధికారం ఉండాలి. ఇవన్నీ లేవు, మనల్ని రాజులు అంటాడేంటి? ఆలోచించండి. మనల్ని రాజులు అంటాడేంటి? ఏంటో తెలుసా, మనము వేదనకరమైన నరకానికి వెళ్ళవలసిన వారము కాదు. కనుక ఏమండి, ఈ విషయాలు కలెక్టర్లకు తెలియదండి, పాస్టర్లకు తెలుసు, బైబిల్ అంటే తెలుసు. బైబిల్లో ఉన్న సారం వారికి తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి అధికారాన్ని అనుభవిస్తున్న వారికి తెలియదండి ఈ విషయాలు. వాళ్ళకి కేవలము భూమి శాశ్వతం, వాళ్ళకి కేవలం అధికారం శాశ్వతం, వాళ్ళకి కేవలం డబ్బు శాశ్వతం, వాళ్ళకి కేవలం ఏమండి పరపతి శాశ్వతం అనుకుంటారు. కానీ ఏవి శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం, పౌరస్థితి అక్కడుంది అని మనం అనుకుంటాం. అలా ఎవరైతే అనుకుంటారో వారిని దేవుడు రాజులు అన్నాడు, వారిని ఏర్పరచబడిన వారు అన్నారు, యాజక సమూహము అన్నాడు, దేవుని ప్రజలు, దేవుని సొత్తు అన్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లలారా, కారణం ఏంటో తెలుసా? దేవుడు తన పని నిమిత్తం మనల్ని భూమి మీదకి పంపించి మనల్ని మనము ఏ విధంగా అయితే పరిశుద్ధపరచుకోవడానికి వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నామో, లేకపోతే ఆ వాక్యంలో బ్రతకాలని మనం అనుకుంటున్నామో, ఇతరులను కూడా కాపాడటానికి మనం మన ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడు నీలో వెలుగు పని చేస్తుంది అని అర్థం. ఏది వాక్యానికి మొగ్గు చూపకుండా, దేవుని పనికి మొగ్గు చూపకుండా, పాటలు పాడటానికి మొగ్గు చూపకుండా, దేవుని పని అనగానే ఆమడ దూరం పారిపోయే మనము తన వెలుగులో ఎలా ఉంటాం అంటే ఆరిపోతున్న దీపంలా మారిపోతున్నాము అని అర్థం. మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఆలోచించండి. దేవుని పిల్లలారా, దేవుణ్ణి ముందుంచుకొని దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికే వారికి కూడుకు లోటు ఉండదు, గుడ్డకు లోటు ఉండదు, ఉండటానికి లోటు ఉండదు, భూమి మీద బ్రతకడానికి లోటు ఉండదు. దేవుడే ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకం మనకుందా? ఆ విశ్వాసం మనకుందండి. ఏమండి, మొదటి శతాబ్దంలో ఆ విశ్వాసంతో ఉన్నారు కనుక ఉన్నదంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గరికి పెట్టి, ఇదిగో అయ్యా, ఎవరెవరికి లేదో వారందరికీ పంచి మాకు కూడా అంతే పంచు అని ఉన్నటువంటి ఆ ధనము, ఏమంటే ఆస్తులు అన్నీ తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించారు. దేవుని పనిలో మనందరూ కూడా ఉండాలి అని అంటే ఏమండి, వాక్యం చెప్పేవారికి మాత్రమే సత్క్రియలు, వాక్యం చెప్పని వారికి సత్క్రియలు అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? కానీ భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు క్రియలను సిద్ధపరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి, ఊహించుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, బాగా వినండి కదా, మరియు మనము వాటి యందు నడుచుకొనవలెనని. ఎవరు వాళ్ళు? ఏర్పరచబడిన వారు. ఏమండి, మీకు విషయం తెలుసుకోలేదో, ఒక పని నిమిత్తం, దేవుని పని నిమిత్తం, నా పని నిమిత్తం కాదు, దేవుని పని నిమిత్తం పిలుపు మన దగ్గరకు వచ్చింది అని అంటే నేను పిలిచినట్టు కాదు అది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గమనించాలి. నేను పిలిచినట్టు కాదు, దేవుడే పిలిచినట్టు. పని నిమిత్తం, దేవుని పని నిమిత్తము ఒకవేళ మీకు పిలుపు వచ్చింది అని అంటే అది నువ్వు చేస్తావని దేవుడి నమ్మకం, నీ మీద ఆయన పెట్టుకున్న నమ్మకము గనుక అది నువ్వే చేస్తేనే బాగుంటుంది అని దేవుడు అనుకున్నాడు గనక ఆ పిలుపు నీకొచ్చింది.
అర్థమవుతుందా మీకు? నన్నే ఎందుకు పిలుస్తున్నాడు ఈయన అని అనుకోకూడదు ఎప్పుడు. నేనే రావాలా అని అనుకోకూడదు ఎప్పుడు. నీ వరకు వచ్చిందంటే అది నువ్వు చెయ్యగలవు. నువ్వు చేస్తేనే బాగుంటుంది. నీ మీద నమ్మకం ఉంది కనుకనే దేవుడు నిన్ను పిలిచాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలరా. మన చదవనమాట. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన. బాగా ఆలోచించాలి. ఎవరు సిద్ధపరిచారు పని? క్రియలు ఎవరు సిద్ధపరిచారు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన వాక్య సంబంధమైన పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, అవయవాలు, ఈ దేహం అంతా కూడా దేవుడు చేసిన పని. అయితే మనము ఆయన మన కోసం సిద్ధపరిచాడు. ఆయన మనల్ని పనిగా అనుకొని మనల్ని ఎలాగైతే తన పనిలో నిర్మాణం చేశాడో మనము కూడా ఆయన అనుకున్న దానికి ఆయన అనుకున్న సత్క్రియలలో ఉండాలి అని ఆయన అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్ధపరిచాడు. పుట్టకముందే కుమారుడు పుట్టాడు అనుకోండి, మనం ముందుగానే అనుకుంటాం నా కుమారుణ్ణి డాక్టర్ని చేయాలి, నా కుమారుణ్ణి ఇంజనీర్ చేయాలని, నా కుమార్తెను డాక్టర్ చేయాలని. ఏమండి? ముందుగానే అనుకుంటాం లేదా? మరి అలా అనుకోవటం వల్ల ఆ అబ్బాయి పెరుగుతున్న సమయంలో అన్నీ కూడా సిద్ధపరుస్తుంటాం మనం. రెసిడెన్షియల్ హాస్టల్ కొరకని, పెట్టుబడి కొరకని, వాళ్ళ ఫీజుల కొరకని, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? ముందుగా వారి కోసం ఈ విధంగా సిద్ధం చేసుకొని అన్నీ సమకూరుస్తే అతడు ఉద్యోగం వచ్చిన తర్వాత లేదా డాక్టర్ అయిన తర్వాత అతను సంపాదించేదాన్ని మనం అనుభవించడానికి. అంటే ముందు నువ్వు పెట్టుబడి పెట్టావా లేదా? కుమారుని కోసం పెట్టుబడి, కుమార్తె కోసం పెట్టుబడి, వ్యాపారం కోసం పెట్టుబడి. ఆలోచించండి. ఏమీ ఇవ్వకుండా దేవుడు నాకిస్తే నేను ఇస్తా, ఈ మాట చాలా విడ్డూరం అండి. క్రైస్తవునికి రాకూడదు. వాక్యం వినేవారికి, వాక్యం చెప్పేవారికి, క్రైస్తవ్యంలోకి వచ్చిన వారికి, బాప్తిస్మం పొందిన వారికి దేవుడు ఇస్తే నేను ఇస్తా అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎన్నో ఇచ్చాడు, నీకు ఇస్తూనే ఉన్నాడు. ఆయుష్ని ఇచ్చాడు. ఎవరిని ఇవ్వగలరా? డాక్టర్ ఇవ్వగలరా? ఎవరిని? తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందండి, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందులో పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. అందులో మంచి ఒక అధికారం, మంచి అధికారం అతను. అంటే ప్రపంచం అంతా ఒక రోగం వచ్చింది. ఉదాహరణ కరోనా వచ్చిన తర్వాత ముందు అప్డేట్స్ ముందు అక్కడి నుంచే రావాలి. ఎదిగో మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళు చెబితే మనం ధైర్యంగా ఉండగలం. కారణం ఏంటంటే అక్కడ ఉండేది మొత్తం డాక్టర్లే. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ధైర్యం ఇవ్వాలి. ఏమండి? మరి ప్రతిదానికి కూడా పెట్టుబడి, నెక్స్ట్ మనం లాభం పొందుకోవడానికి. మరి ఆయన ఇస్తే కాదు, ఇచ్చి దేవుడు ఇస్తే ఎంత, ఇవ్వకపోయినంత మన వలన పని జరిగిందని ఎప్పుడైనా అనుకున్నామా? నా వలన, నా కష్టార్జితం వలన పని జరిగిందని ఎప్పుడైనా అనుకున్నామా? ఆలోచించిన ప్రేమల దేవుని పిల్ల, ఇవ్వండి అని కాదు, దేవుని పనికి సహకరించండి. దేవుని పనిలో ఉండండి. దేవుని పని కొరకు ప్రయాసపడండి. దేవుని పని అనగానే ఏమంటే మన పని ఏదైనా ఎంత ఇంపార్టెంట్ అయినా దాన్ని పక్కకి నెట్టేసి దేవుని పని చేయాలి. ఎందుకంటే సర్వస్వం ఆయనది కదండి. మనమే ఆయన సొత్తు అనుకున్నప్పుడు ఇంకా మనకేంటి పని? ఆలోచించండి. మనమే ఆయన సొత్తు అనుకున్నాడు. ఆయన నా సొత్తు, నా ప్రజలు, నా పిల్లలు, రాజులు అన్నాడు, యాజక సమూహం అన్నాడు, ఏర్పరచబడిన వారు అన్నాడు. ఏర్పరచబడిన వారు అంటే అర్థం ఏంటండి? ఏర్పరచబడిన వారు అంటే అర్థం ఏంటండి? ఒక వివాహానికి ఒక పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను, వీరిద్దరు కూడా వివాహానికి ఏర్పరచబడిన వారు అని అర్థం.
అర్థమవుతుందా మీకు? ఆ, ఇప్పుడు నేను వాక్యం ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నాను. నేను వాక్యం చెప్పడానికి ఏర్పరచబడిన వాడిని అంతే. పాట పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పాట పాడటానికి ఏర్పరచబడిన వారు, సహకారాన్ని అందించేవారు ఏర్పరచబడిన వారు, సహకారాన్ని అందించడానికి ఏర్పరచబడిన వారు. అర్థమవుతుంది మీకు? ఏర్పరచబడిన వారు అంటే దేవుని పని కొరకు ఏర్పరచబడిన వారు. భూమి మీదకి వచ్చిన అందరూ ఏర్పరచబడిన వారే. కానీ వాక్యము చేత ఎవరైతే ఆకర్షింపబడతారో, వాక్యము చేత ఎవరైతే ప్రభువులోకి వస్తారో, బాప్తిస్మం పొందుకుంటారో, ప్రభువులోకి వచ్చినటువంటి వారందరూ కూడా ఏర్పరచబడి ఆయన కదా జిల్లి చేసింది, ఆయనే మనల్ని అందరినీ చేసుకుంది. మనందరం మనం చేసుకొని ఆలోచించండి ప్రియులారా. తన నిర్మాణంలో, తను చేసిన నిర్మాణంలో ఒక భాగమే కనుక ఆయన ఎన్నో మేలు చేశాడు. ఆ మేలులకు కృతజ్ఞతగా మనం ఆయన చెప్పిన మాటలు పాటిస్తే, ఆయన పని మరణించిన తర్వాత ఈ యుగ సంబంధం ఈ జీవిత కాలం మట్టు, ఈ జీవిత కాలంలో రాబోయే యుగ సంబంధం లేకపోతే రాబో జీవిత కాలంలో కూడా ప్రయోజనకరముగా ఉండేదే జీవవాక్యం. ఈ యుగ సంబంధంలో ఉపయోగపడుతుందట వాక్యం. మరణించిన తర్వాత రాబోయే జీవితం ఉంది చూసారా, వచ్చే ఆ జీవితం కూడా ప్రయోజనకరంగా ఈ వాక్యం ఉంటుందట. కనుక శరీరంతో ఉన్నప్పుడే ఈ వాక్యం, శరీరంతో ఉన్నప్పుడే దేవుడు చెప్పిన పని చేయాలి, శరీరంతో ఉన్నప్పుడే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. అప్పుడు మరణించిన తర్వాత ప్రయోజనకరంగా చేసిన ఆ సత్క్రియల చేత దేవుడు మనకి ఇవ్వబోతున్న ప్రతిఫలం, ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని పిల్లలారా, బ్రతికి ఉన్నప్పుడు శరీరంతో ఆయన మహిమ జనులు పరలోకమందు తండ్రి దేవుణ్ణి మహిమ పరచాలి అని అంటే మనం పనిలో ఉండాలి. అందరు చేయరు లోకంలో. బైకుల మీద వెళ్ళేవారు బైకుల మీద, కార్ల మీద వెళ్ళేవారు కార్ల మీద, కార్ల మీద, విమానంలో వెళ్ళేవారు విమానాల మీద, ఏమండి సైకిళ్ళ మీద వెళ్ళేవారు సైకిళ్ళ మీద, నడుచుకుంటూ వెళ్ళేవారు నడుచుకుంటూ వెళ్ళేవారు. మరి ఏమండి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. ఏర్పరచబడిన అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములు చూడటం లేదు. ఎంత బాధపడి అన్నాడు తెలుసా మాట? దేవుడు ఆ మాట ఎంత బాధపడి అన్నాడు తెలుసా? అందరూ తమ సొంత కార్యం, తమ ఆరోగ్యం, తమ కుటుంబాలు అన్నీ వాళ్ళవే, వాళ్ళ ఉద్యోగాలే, వాళ్ళ డబ్బే, వాళ్ళ ఎంజాయ్. ఆలోచించండి, అందరూ తమ సొంత కార్యాలలో మునిగిపోయారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడలేదు. యేసుక్రీస్తు కార్యాలే సత్క్రియ. ఆ సత్క్రియల్లో భాగమే మందిర నిర్మాణం. దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక దైవ కార్యాలు మరీ ఎక్కువగా జరగాలి అని అంటే ఏమంటే దేవుని యొక్క దైవానికి ఒక చోటు ఉండాలి కదా, ఇల్లు ఉండాలి కదా. మనం ఉండటానికి ఒక ఇల్లు కట్టుకుంటాం, అన్ని కార్యాలు అందులో చేస్తాం. మరి దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే దేవునికంటూ ఒక మందిరం ఉండాలి, అందులో దైవ కార్యాలు జరగాలి, అందులో ఆత్మల రక్షణ కార్యాలు జరగాలి, అందులో బాప్తిస్మ కార్యక్రమాలు జరగాలి, అందులో ఆశీర్వాదక ప్రార్థనలు జరగాలి, అందులో ఏమండి మరి లేఖనాల పరిశోధనలు జరగాలి, వాక్యంలో స్థిరపరచబడాలి, సిద్ధపరచబడాలి. ఇవన్నీ జరగాలి అంటే ఇదిగో దైవ సంబంధమైనటువంటి ఒక మందిరాన్ని, ఆ మందిరాన్ని మనం కూడా ఈ మాసంలో ఏదో మన శక్తి కొలది ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకొరకు ప్రార్థించండి. శక్యమైతే మీ కష్టార్జితాన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మందిరాన్ని చేసుకోవడానికి ఇంకా అనేక దైవ కార్యాలు ప్రతి నెల జరిగించడానికి మేము మరి ప్రయాసపడతాం.
రమేష్ అన్న గారు